ఒకరోజు పప్పు చేశానమాట. తర్వాత పప్పు నేను సిల్వర్ ప్లేట్లో మా మమ్మీకి పెట్టాను. సిల్వర్ బీట్రూట్ ఫ్రై, రైస్, పప్పు, దోసకాయ పప్పు ఇట్లా అయిందనమాట. అప్పుడప్పుడు ఇలా వీడియోస్ ఇస్తూ ఉంటాను. వంట వీడియోలు చేయాలంటే చాలా కష్టము. మా మమ్మీకి అలా ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ నేను డైలీ వాకింగ్కి వెళ్తాను కదా, ఎక్కువ వీడియోస్ తీసి మూడు ఉండట్లేదు. కానీ అలా పార్క్లో అప్పటి లేట్గా వెళ్ళా ఆ రోజు, అట్లా మంచిగా వ్యూ తీద్దామనేసి అయింది. తర్వాత రోజు మా సిస్టర్ వచ్చింది. ఇది మాకు ఎవరో ఇచ్చారనమాట. ఇవి పిల్లోళ్ళకి చేసుకునే దూది, ఇలా మొత్తం కాయల్లోంచి తీసేసి ఇట్లా ఇచ్చేసారు. ఇన్ని పిక్కలు ఉన్నాయి. పిక్కలని రిమూవ్ చేసి ఇట్లా ముందు ఒక ఇలా చేసుకుంటున్నాం అనమాట. తీయడం అనేది చాలా పెద్ద పని. బయటకు పట్టుకెళ్తే మిషన్లో తీస్తారంట, అది మనకు తెలియదు. ఫైనల్గా టిక్కాలు అయితే 3 అయింది. మా సిస్టర్ బాగా కష్టపడింది ఆ రోజు. నేను కొంచెం చేశానులేండి. అట్లా ఆ షార్ట్ తీసాము. అసలు వీడియో తీయాలని అయితే ప్రాసెస్ తెలియలేదు మనకి, అంతా అన్నట్టు. స్నిగ్ధను కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. తర్వాత చిన్న షార్ట్లో తీసాను అనమాట. ఆ షార్ట్లో మొత్తం ప్రాసెస్ ఎలా పిక్కలు తీసేయడానికి ఎట్లా యూజ్ చేశానో అన్నీ పెట్టాను. నేను మొత్తం వెనకాల సాంగ్ పెట్టాను అనమాట. నేను ఒక 3-4 అవర్స్ చేశాను. వెరీ హెక్టిక్ వర్క్ అనమాట, చాలా కష్టమైన పని. ఫైనల్గా చేసాము. మాకు ఇలాంటివి అలవాట్లేదు కదా, ఒక రోజంతా కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి పిల్లోస్ వచ్చేవి చాలా సాఫ్ట్గా ఉండాలంటే ఒకప్పుడు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు కదా, అట్లా. అప్పుడు మనం ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకరోజు కష్టపడితే మంచిగా అవుతుంది. మనకి బయట మిషన్ దగ్గర తీసుకెళ్ళచ్చంట. తీసుకెళ్తే ఏమైందంట, ఒకసారి పాత పిల్లోస్ అన్నీ మళ్ళీ ఎక్కించడానికి అని తీసుకెళ్తే ఆ దూది తీసేసి పాత వేరే గొడ్డ ముక్కలు పెట్టాడంట. బయట ఇవ్వాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. ఎంత ఉందో చూసారా, అదంతా అట్లా చేసి మొత్తాన్ని కష్టపడి చేసాము. ఫైనల్గా అయిపోయింది అలా. ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగ్.